భక్తి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు, భక్తిగా భగవంతుణ్ణి పూజిస్తే చాలు అంటారు. భక్తిగా భగవంతుణ్ణి పూజిస్తే చాలు, ఏమీ పాటించవలసిన అవసరం లేదు అనే ఈ సోకాల్డ్ మేధావులు ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకోండి, టప్మని తిట్టేస్తారు భగవంతుణ్ణి, దేవుడు లేడు అంటారు. అప్పుడు గుర్తుకురాదు మళ్ళీ భక్తి ఉంటే సరిపోతుంది అని అన్నాం కదా, మరి మనకి కష్టం వచ్చినప్పుడు భగవంతుణ్ణి ఎందుకు పట్టుకోకుండా తిట్టేశాము అని ఆలోచించరు. పూర్వం కంచిలో నాట్య సమత్తాండి అనే భక్తుడు ఉండేవాడు. ఆయన ఒకసారి శివాలయానికి వెళ్ళారు. అక్కడ తాండవం చేస్తున్న లింగమూర్తిని దర్శనం చేశారనమాట. తాండవ శివుడు ఎలా ఉంటారో తెలుసు కదా, ఒక కాలు నేల మీద మోపి ఇంకొక కాలు ఆకాశానికి ఎత్తి వంగిన నడుము. ఆ భంగిమని చూసి అక్కడ అర్చకుడితోటి ఈ నాట్య సమత్తాండి అడిగారు, ఏంటి పరమేశ్వరుడి ఆకారం ఇలా ఉందేంటి, ఒక కాలు నేల మీద ఇంకో కాలేమో ఆకాశంలో, శరీరం అంతా ఒక పక్కకి ఒరిగి ఉంది, చేతులేంటి అలా కదులుతున్నాయి, చేతిలో ఏదో పట్టుకున్నాడు, ఏంటి ఆ ధ్వనొస్తుందేంటి, కళ్ళు మూసుకున్నాడేంటి, మెడలో హారాలన్నీ చిక్కుబడి ఉన్నాయేంటి, జుట్టు విరబోసుకున్నాడు, పక్కన పార్వతీదేవి లేదు, ఏంటో అంటూ ఈ భక్తుడు ఏం చేశాడు అంటే నాట్య సమత్తాండి అక్కడ అర్చకులను అడిగాడనమాట. నాకు భయం వేస్తోంది, ఏంటి శివయ్య పరిస్థితి, ఆయనకేమైనా అనారోగ్యం చేసిందా అని చెప్పి అడిగాడు. అలా ఒకసారి అడిగి వదిలేకుండా మరీ 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 అడుగుతుంటే ఆ అర్చకుడు ఏం చేశాడు అంటే ఆ భక్తుడిని మోసం చేయాలని అనుకున్నారు. ఏం చెప్పమంటావయ్యా, నీకేం చెప్పను, పరమేశ్వరుడికి ఒక మహావాత రోగం వచ్చింది, తగిన మందు పడకపోతే అది చాలా ప్రమాదం అయిపోతుంది సుమా, తగిన ధనం లేక నేను మందు ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి అంటాడు అక్కడ అర్చకుడు. అవునా, నీ దగ్గర ధనం లేక నువ్వు ఈశ్వరుడికి వైద్యం చేయించలేకపోయావు అని పరుగున ఇంటికి పోయి తనకున్న ఆస్తంతా అమ్మేసి ధనం తీసుకొచ్చి అర్చకుడి చేతిలో పెట్టి వెంటనే మీరు మందు చేసి ఇవ్వండి, ఈ రోగం త్వరగా తగ్గించండి, శివయ్య రోగం తగ్గితే నా భార్య పుత్రులు నేను మా జీవితాంతం మీకు ఊడిగం చేస్తాము అని చెప్పి వేడుకున్నాడు అనమాట. అప్పుడు అర్చకుడు ఏం చేశాడంటే ఒక పొయ్యి పెట్టి దాని మీద పెద్ద గిన్నె పెట్టి అందులో నూనె వేసి కొంత ఆముదం పోసి ఇంకా ఆకులు అలములు అవన్నీ తీసేసి ఆ ఆకుల పసరంతా తీశాడు. బాగా మరుగుతున్న ఆ నూనెలో ఈ ఆకుల పసరంతా వేసేసి బాగా మరిగిన తర్వాత కిందకి దించి వడగట్టి, ఇదిగో నేను ప్రత్యేకించి తయారు చేస్తున్న తైలము, దీన్ని మహావాయి తైలము అంటారు, మీ శివుడికి వచ్చిన వ్యాధికి ఇదే మందు, నువ్వు ప్రతిరోజు దేవుడి శరీరానికి తైలాన్ని మర్దనా చేస్తూ ఉంటూ జబ్బునేమైపోతుంది అని చెప్తాడు. పాపం ఆ నాట్య సమత్తాండి ఏం చేస్తారంటే ప్రతి నిత్యం ఆ తైలాన్ని మృత్యుంజయుడి శరీరానికి వర్తిస్తూ ఉంటారు. కొన్నాళ్ళకి ఆ తైలం అయిపోయింది. అయితే ఏం చేశాడు, మళ్ళీ అడిగాడు, మళ్ళీ డబ్బులు తీసుకురా అంటాడు అర్చకుడు. నా దగ్గర లేవు, మొత్తం అన్నీ అయిపోయాయి అంటే నేనెక్కడి నుంచి చేయమంటావు తైలం, నువ్వేం తీసుకురాకుండా అని చెప్పి అంటాడనమాట. వెంటనే ఆ భక్తుడు ఏం చేస్తాడు అంటే నాట్య సమత్తాండి తనకి తోచిన ఆకులన్నింటినీ తనే నూరేసి మళ్ళీ నూనె తయారు చేసి స్వామివారి శరీరానికి రాస్తున్నాడు. రాసి ఇంకా అసలు ఏమీ మామూలుగా రావటం లేదే, అందుకని ఇసుక మూటలతోటి వేడి నీళ్లలో గుడ్డ ముంచి కాపడం పెట్టడం అన్నీ చేస్తున్నాడు. ఎన్ని చేసినా పరమేశ్వరుడి రూపం కుదుట పడిపోయేసరికి, ఉండు నేను చెప్తాను నీ సంగతి, నీ రోగం కుదరట్లేదు, ఈ మందులతో నయం కావటం లేదు, ఇలాంటి వాతాలకి మహామావియే మందు అంటారు కదా అని చెప్పి అక్కడ వెంటనే నూనె సలసలసలా మరిగిస్తూ అందులో దూకైపోతాడు. దూకైపోతే అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడనమాట. ఏంటా పని చేస్తున్నావు, నీ భక్తికి మెచ్చాను, నువ్వేదైనా వరం కోరుకో అంటే అప్పుడు ఆ భక్తుడు చెప్తాడు, స్వామి నా వరం సంగతి తర్వాత, నీకు ఈ రోగం ఎలా వచ్చిందో చెప్పు అని అడుగుతారు. అప్పుడు పరమేశ్వరుడు అంటాడు, నాకు ఈ రోగం అంటావేంటయ్యా అంటే, నువ్వు మాట్లాడకముందు నువ్వు చెప్పే విషయం చెప్పు, నువ్వెందుకు ఇలా వంగిపోయావు, నీ జుట్టు ఎందుకు అలా ఉంది, నీ కాళ్ళు ఏంటి అలా ఉన్నాయి, పైన ఒకటి కింద ఒకటి ఉంది, ముందు అలా అది ఎలా మానుతుందో చెప్పు నాకు ఆ విషయం అని చెప్పి దబాయించేస్తాడనమాట. దబాయించేస్తే నవ్వేసి పరమేశ్వరుడు, ఇది రోగం కాదు, నేను నాట్యం చేస్తున్నాను, నాట్యం చేస్తున్నప్పుడు ఆకారం ఇలానే ఉంటుంది, నువ్వు ఇది రోగం అనుకుంటున్నావు అని చెప్పి అప్పుడు ఈ నాట్య సమత్తాండి అంటాడు, ఏమి కాదు, నువ్వు కాలు పైన ఒకటి పెట్టో కింద ఒకటి పెట్టో, నాకు నీ రూపాన్ని చూపించు అంటే అప్పుడు పరమేశ్వరుడు అమ్మవారితో సహా సాక్షాత్కరిస్తాడనమాట ఆ నాట్య సమత్తాండికి. అప్పుడు ఆ రూపాన్ని చూసి, అమ్మయ్యా
నీకెటువంటి రోగము లేదు, నువ్వు బాగానే వచ్చేసావు, నువ్వు బాగానే ఉన్నావు అని అప్పుడు ఎంతో ఆనందంతో ఊపిరి పీల్చుకుంటాడనమాట. అప్పుడు పరమేశ్వరుడు నాట్య సమత్తానికి వరం ఇస్తారు. నీకింకో జన్మ లేదు, నువ్వు నాతో పాటు కైలాసానికి వచ్చి ఈ శరీరంతోటే నా సన్నిధిలో ఉండు అని తనతో పాటు తీసుకువెళ్ళిపోయారనమాట. అమాయకంగా పరమేశ్వరుణ్ణి అలా నమ్మితే మోక్షం వస్తుంది అని ఈ కథ నిరూపిస్తోంది కదా. పిచ్చి ప్రేమ పెంచుకుంటే చాలు, అమాయకంగా భగవంతుడి మీద ప్రేమ పెంచుకుంటే చాలు, ఎవడ కొంప కోల్చకుండా, ఎవడిని బాధ పెట్టకుండా, మనసా వాచా కర్మణ నీ దృష్టి అంతా పరమేశ్వరుడి పాదాల మీద పెడితే భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? కంచి ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగింది. ఆయన పేరు సమత్తాండి అయితే ఈ సంఘటన తర్వాత నాట్య సమత్తాండి అని నిన్ను పిలుస్తారు అని పరమేశ్వరుడే ఆయనకి వరాన్ని ఇచ్చారు. భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే ఏకైక మార్గం ఏంటో తెలుసా? ఆయన్ని ప్రేమించాలి. అన్కండిషనల్ లవ్ అంటారు చూసారా, ఆ అన్కండిషనల్ లవ్ను మనం పెంచుకుంటే భగవంతుడి అనుగ్రహం ఉండదా చెప్పండి? తుచ్చమైన కోరికల కోసం ఎవరెవరి మీదో ప్రేమ పెంచుకుంటాం, ఎవరెవరి మీదో అటాచ్మెంట్ పెరగాలని అనుకుంటాం. కానీ భగవంతుణ్ణి ప్రేమించటం మొదలు పెడితే ఎప్పటికీ బాధపడం, ఎప్పుడూ సంతోషంగానే ఉంటాం. కనీసం ఒక్కసారైనా సరే భగవంతుడి దగ్గర ఏడ్చి చూడండి. మనస్ఫూర్తిగా భగవంతుడి దగ్గర ఏడిస్తే ఏం జరుగుతుంది అనేది మనకి అనుభవంలోకి వస్తుంది. నీ బాధ, నీ సంతోషం, నీ కోపం, నీ ఎమోషన్స్ అన్నింటినీ ఆయనతో మాత్రమే పంచుకో. ఏ రోజైతే నువ్వు ఆయనతో మాత్రమే నీ ఎమోషన్స్ని పంచుకుంటావో ఆయన నీకు దగ్గరైపోతారు, నువ్వు ఆయనకి దగ్గరైపోతావు. మీ మధ్య ఇంకెవరూ ఉండరు. భగవంతుడికి మనకి మధ్య ఎవరూ లేని స్థితికి మనం చేరుకోవాలి అంటే ఏడవాలి, ఆయన పాదాలు పట్టుకుని ఆ కన్నీటితో ఆయన పాదాలని కడిగేయాలి.